నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. సో ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అంశం గత కొంతకాలంగా తెలంగాణలో కీలకమైనటువంటి మలుపులు తిరుగుతున్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున దుమారం చెలరేగుతోంది. మరోవైపు ఈ కేసులో ఇప్పటిదాకా కీలకంగా ఉన్నటువంటి ప్రధాన నిందితుడు A1గా ఉన్నటువంటి మాజీ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావు ఇప్పటిదాకా పెద్ద ఎత్తున ఆయన విదేశాల నుంచి తిరిగి వచ్చిన తర్వాత సిట్ విచారణ వైపు దూకుడుగా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఆయన అయితే ఇప్పటిదాకా ఎక్కడ సహకరించినటువంటి దాఖలాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు ఈయనకు ఎవరు ఈ ఫోన్ ట్యాపింగ్ చేయమని చెప్పారు, ఏ విధంగా ఫోన్ ట్యాపింగ్ జరిగింది అన్న అంశాలు సిట్కి సహకరించినటువంటి నేపథ్యం ఉంది. కాకపోతే ఇక్కడ పెద్ద చిక్కుముడు ఏంటంటే ఈయనకు సుప్రీంకోర్టు అరెస్టు చేయొద్దు అన్న ఒక నిబంధన, కండిషనల్ బెయిల్ కూడా ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఆయన హెల్త్ కారణాలు, అనేక కుంటి సాకులు సుప్రీంకోర్టు ముందు ఉంచి ఆయన ఆఖరికి అఫెండర్గా ప్రకటించిన తర్వాత మాత్రమే విదేశాల్లో తలదాచుకున్నటువంటి ప్రభాకర్ రావు ఇప్పుడు తెలంగాణకు వచ్చి మరీ సిట్ ముందు హాజరవుతున్నటువంటి సందర్భాలు గత కొన్ని నెలలుగా అది ఒక వెబ్ సిరీస్ లాగా కొనసాగుతూ ఉంది. కానీ బండి సంజయ్ కేంద్ర మంత్రిగా ఉన్నారు, ఆయన వెళ్ళారు, ఈటల రాజేంద్ర వెళ్ళారు, టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ వెళ్ళారు. అట్లాగే కొన్ని అంటే వేల ఫోన్లు ట్యాప్ అయితే కొంత ఆల్మోస్ట్ 100 మందికి పైగానే ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఆఖరికి షర్మిల లాంటి వాళ్ళు వీళ్ళందరూ వెళ్ళి ఫోన్ ట్యాపింగ్లో కీలకంగా వాళ్ళ ఫోన్లు ట్యాప్ అయినాయని వాళ్ళని సాక్షులుగా పరిగణించి వాళ్ళ స్టేట్మెంట్లు రికార్డ్ చేశారు. అయితే ఇక్కడ సీన్ కట్ చేస్తే తాజాగా ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంటే తెలంగాణలో సిట్ ఏదైతే ఉందో సుప్రీంకోర్టుకి అప్రోచ్ అయ్యి ఈయన బెయిల్ అర్జెంట్గా ఇప్పుడు ప్రభాకర్ రావు యొక్క బెయిల్ అర్జెంటుగా క్యాన్సిల్ చేసి తీరాల్సిందే అని స్పష్టంగా ఒక పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఇప్పుడు పెద్ద ఎత్తున వాదనలు విన్నారు సుప్రీంకోర్టులో. అయితే ఇక్కడ కీలకంగా మారినటువంటి అంశం ఏంటంటే అంటే గతంలో నుంచి కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్నది అయితే మాత్రం ముమ్మాటికి ఎవరు అవునన్నా కాదన్న వాస్తవమే. మరోవైపు ప్రభాకర్ రావు కూడా ఫోన్ ట్యాపింగ్ చేసినట్టుగా అంగీకరించారు. కానీ ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ చేయమని చెప్పింది ఎవరు అంటే అధికారికంగా ఎక్కడా లిఖితపూర్వకంగా హామీ ఇవ్వలేదు. మరోవైపు మౌఖిక ఆదేశాలు ఇచ్చారు. మరి ఆ మౌఖిక ఆదేశాలు ఎవరు ఇచ్చారు, ఏ రూపకంగా ఇచ్చారు? ఎందుకంటే గతంలో ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో కేసీఆర్ గారు మాట్లాడుతూ కూడా అప్పటి సీఎంగా ఉన్నటువంటి ఆయన సరే వాళ్ళు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్గా ఇంటెలిజెన్స్ పని చేశారు, మేమేమి స్పెషల్గా అసైన్ చేయలేదు, వాళ్ళ తరీకా వాళ్ళకు ఉంటుంది, మేము వాళ్ళకేమి ఈ విధంగానే మీరు ఫాలో కావాలని ఈ విధంగానే మీరు చెయ్యండి అని మేము ఎక్కడ కూడా పలానా ఆదేశాలు ఇవ్వలేదు వాళ్ళకి. కాబట్టి వాళ్ళు చేశారో లేదో మాకు తెలియదు. ఒకవేళ చేసి ఉంటే వాళ్ళే అధికారికంగా వాళ్ళే చూసుకుంటారు, మాకు సంబంధం లేదన్నట్టుగా కొంత సేఫ్ గేమ్ ప్లే చేశారు. అయితే ఇక్కడ సీన్ కట్ చేస్తే ప్రభాకర్ రావు తెర మీదకి వచ్చి విచారణ హాజరవుతున్నటువంటి క్రమంలో ఇప్పుడు ఎవరెవరు బాధితులుగా ముందుకు వచ్చారు, తెర ముందుకు వచ్చారంటే ట్రాయ్ని కూడా తప్పుదోవ పట్టించి, కేంద్ర హోంశాఖను తప్పుదోవ పట్టించి, మావోయిస్టులని, టెర్రరిస్టులని, ఇటువంటి సంఘ విద్రోహ శక్తులుగా కొంత ప్రొజెక్ట్ చేసి చాలామంది తెలంగాణలో ఉన్నటువంటి పొలిటీషియన్స్ నెంబర్ని, బిజినెస్ పర్సన్స్ నెంబర్ని, టాలీవుడ్ ప్రముఖుల్ని, హీరోయిన్లని, అగ్రనాయకుల్ని, ఆఖరికి జర్నలిస్టులని, గవర్నర్లని, హైకోర్టు జడ్జిల్ని, హైకోర్టు సంబంధించినటువంటి అడ్వకేట్లని, ఇట్లా అందరినీ ఏ ఒక్కరు కూడా భేదాభిప్రాయాలు లేకుండా, తారతమ్యాలు లేకుండా అందరినీ తీసుకెళ్ళి ఆ యొక్క లిస్ట్లో ఇన్వాల్వ్ చేసి ట్రాయ్కి ప్రతి నెల అప్డేట్ చేయడం, వాళ్ళ నుంచి పర్మిషన్ రాగానే వీళ్ళు ట్యాప్ చేయటం. ఇక్కడ ఇజ్రాయెల్ నుంచి ట్యాపింగ్ సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ తీసుకొచ్చి వాటిని ఎట్లెట్లా ఇన్స్టాల్ చేశారు, రేవంత్ రెడ్డి ఇంటి సరౌండింగ్స్లో ఇన్స్టాల్ చేయటం, వాటిని డీకోడ్ చేయటం. అట్లాగే ఇప్పుడు వాటి ధ్వంసం అంటే అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ రావుల కంపెనీగా మొత్తం భుజంగరావు, రాధాకృష్ణరావు, ప్రభాకర్ రావు, ప్రమోద్ రావు ఇట్లా రావుల కంపెనీ నడిపినటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు వాళ్ళు అంటే ప్రభుత్వం కోల్పోయిన తర్వాత ఆ ఎక్విప్మెంట్ ధ్వంసం చేసే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టారు మూసీలు. సో ఎట్లా జరిగింది, ఏం జరిగిందని ప్రణీత్ రావు మొత్తం ఒప్పేసుకున్నారు, రాధాకృష్ణరావు ఒప్పుకున్నాడు, భుజంగరావు ఒప్పుకున్నారు, వీళ్ళందరూ చెప్పారు మేమంతా ఫోన్ ట్యాపింగ్ చేశాను, వాళ్ళు ఒప్పుకున్నారు. ఆఖరికి కల్వకుంట్ల ఇంట్లో సొంత బిడ్డగా ఉన్నటువంటి కల్వకుంట్ల కవిత గారు కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్న అంశాన్ని ఒప్పుకున్నారు. సో ఇంత ఆధారాలు, ఇంత సిట్టు దూకుడు కొనసాగుతున్నటువంటి తరుణంలో ఇప్పుడు ఆయన సిట్టుకు సహకరించట్లేదు కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ఆయనకు ఇచ్చినటువంటి మధ్యంతర బెయిల్ కొట్టేయాలి, రద్దు చేయాలి అని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకి కొంత ఎక్కినటువంటి పరిస్థితి. అంటే అక్కడ వాళ్ళు ఆశ్రయించారు, పిటిషన్ వేసుకున్నారు. అయితే ఈ పిటిషన్ పైన తాజాగా పెద్ద ఎత్తున
వాదోపవాదాలు జరిగిన సుప్రీంకోర్టులో జస్టిస్ బివి నాగరత్న ధర్మాసనం విచారణ చేపట్టిన తర్వాత ఇరుపక్షాల వాదనలు విన్నటువంటి కోర్టు అయితే కేసు విచారణ 2 వారాలకు వాయిదా వేసింది. అయితే తదుపరి విచారణ వచ్చే నెల 8న చేపడతామని జస్టిస్ బివి నాగరత్న గారు స్పష్టంగా హైకోర్టు నుంచి చెప్పారు. అయితే విచారణ సందర్భంగా చాలా వరకు రేవంత్ రెడ్డి సర్కార్ సిట్కి సంబంధించినటువంటి అడ్వకేట్లు చాలా కీలకమైనటువంటి ఆర్గ్యుమెంట్స్ చేశారు. అంటే ప్రస్తుత స్టేటస్ రిపోర్ట్ కూడా సుప్రీంకోర్టుకు దాఖలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాదిగా ఉన్నటువంటి సిద్ధార్థ లూద్రా, అట్లాగే సొలిసిటర్ జనరల్గా ఉన్నటువంటి తుషార్ మెహతా ఇప్పటికే కోర్టుకి సీరియస్గానే కొంత వాళ్ళ వాదనలు వినిపించారు. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కానీ సాక్ష్యాధారాలన్నీ కూడా ట్యాంపరింగ్ చేశారని ప్రభుత్వం తరఫు న్యాయవాది సిద్ధార్థ లూద్రా కోర్టుకు వివరించారు. అంటే డేటా రికవరీ చేయడానికి కూడా ప్రభాకర్ రావు సహకరించడం లేదనే అంశాన్ని కూడా సుప్రీంకోర్టు ముందుంచారు. మరోవైపు ప్రభాకర్ రావు ఇచ్చినటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలు అంటే ఆయన ఫోన్లో ఉన్నటువంటి అంశాలు, ఆయనకు సంబంధించినటువంటి గ్యాడ్జెట్స్లో ఫార్మాట్ చేసి ఇచ్చారని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కూడా చెప్తూ ఉన్నారు. అంటే ప్రభుత్వం ఇచ్చినటువంటి ల్యాప్టాప్ కూడా అదే స్థితిలో ఉందని, దానిలో ఎలాంటి సమాచారం లేదని గత విచారణలో కోర్టు దృష్టికి కూడా తీసుకొచ్చారు. సో ఇప్పుడు ఈ క్రమంలోనే తన క్లయింట్ అయినటువంటి ప్రభాకర్ రావు కేసు విచారణ ఎప్పుడు పిలిచినా హాజరవుతారని ఆయన తరఫు శేషాద్రి నాయుడు ధర్మాసనానికి చెప్పారు. సో ఇటు ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత ఈయన గనక బయట ఉంటే ఇప్పటికే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, ఎలక్ట్రానిక్ డివైజెస్లో డేటా ఏమీ లేకుండా సిట్ ముందు ఉన్నారు, సిట్కి సహకరించడం లేదు, అట్లాగే ఆధారాలన్నీ చెరిపేస్తున్నారు, బయట ఉన్నటువంటి సాక్ష్యాలని వీటన్నింటి కూడా ట్యాంపరింగ్కి గురవుతున్నటువంటి నేపథ్యంలో కేసు పురోగతి కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం తలెత్తే అవకాశాలు ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈయనకి ఇచ్చినటువంటి మధ్యంతర బెయిల్ ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చిందో అది స్పష్టంగా క్యాన్సిల్ చేయాలి. ఒకవేళ క్యాన్సిల్ చేస్తే అప్పుడు ప్రభాకర్ రావు పరిస్థితి ఏంటి? ఖచ్చితంగా ప్రభాకర్ రావును అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. ప్రభాకర్ రావు ఇప్పుడు దాకా పెద్ద ఎత్తున ఆ పాయింట్ ఈ పాయింట్ లేదంటే డొంక తిరుగుడు సమాధానాలు తెలియదు, గుర్తులేదు, నాకు సంబంధం లేదు, మా పై అధికారులు చెప్పినట్టు చేశా, అంటే అప్పట్లో డీజీపీ ఆర్డర్స్ ప్రకారం చేశా అంటే అంతే తప్పితే దీనికి సంబంధించినటువంటి ఫోన్ ట్యాపింగ్లో కీలకంగా ఉన్నటువంటి ఎవరు సూత్రధారులు అనే అంశాన్ని అనేది ఇప్పటిదాకా ప్రభాకర్ రావు నోట్లో నుంచి మాట్లాడాల చేశారని ఒప్పుకుంటున్నారు. అట్లాగే అప్పట్లో డీజీపీ, అప్పట్లో మా ఉన్నతాధికారులు చెప్పారని చెప్తున్నారు. ఎందుకంటే ట్రాయ్ మెయిల్ ఉంది, ఇక్కడ స్పష్టమైనటువంటి ఆధారాలు సిట్టు ముందు ఉన్నాయి. ఆ ట్రాయ్ మెయిల్ బేస్ చేసుకొని ఇప్పుడు విచారణ కొనసాగుతుంది. కాబట్టి మేము చేయలేదంటానికి లేదు, మొత్తం అఫెండ్ చేయడానికి లేదు, ఖచ్చితంగా వాళ్ళు డిఫెండ్ చేసే పరిస్థితి లేదు, ఖచ్చితంగా అఫెండర్గానే చూడాల్సినటువంటి అవసరం ఉంది. అందుకనే ఇప్పుడు ప్రధానంగా ఈ కేసు మొత్తం వ్యవహారం అంతా కూడా ఇంత జరుగుతూ ఉంటే కొలిక్కి రావాలంటే ఖచ్చితంగా ఈయనకి బెయిల్ రద్దు చేయాలి. బెయిల్ రద్దు చేస్తే ఖచ్చితంగా కస్టడీకి తీసుకునే అవకాశం ఉంటుంది. సిట్ అరెస్ట్ జరుగుతుంది, సిట్ కస్టడీకి తీసుకున్న తర్వాత మరికొన్ని అంశాలు వెలుగు చూసే అవకాశం ఉంటుంది. అప్పుడు ప్రొసీజరల్ రూల్స్ రెగ్యులేషన్స్ ప్రకారం సిట్ ఫాలో అయ్యే అవకాశం ఉంటుంది. ఈ కేసులో ఇప్పటికే సిబిఐకి ఇస్తారనే ఒక ప్రచారం కూడా జరిగినప్పటికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి ఈ అంశంలో క్లారిటీ ఇచ్చారు. హైకోర్టులో ఉన్నటువంటి కేసు కాబట్టి ఖచ్చితంగా సిబిఐ విచారణకు ఇచ్చే అవకాశం లేదనే అంశాన్ని కూడా స్పష్టంగా ఆయన ఢిల్లీలో గత 2 రోజుల క్రితం జరిగినటువంటి చిట్ చాట్ కూడా స్పష్టం చేశారు జర్నలిస్టులతో. సో ఇటువంటి క్రమం కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఖచ్చితంగా సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి ఉత్తర్వులు ఏవైతే ఉన్నాయో అవి రద్దు అవుతేనే ఈ కేసు పురోగతి అయ్యే అవకాశం ఉంటుంది. లేదు అంటే ఇక సిట్ విచారణ కొంత కోల్డ్ స్టోరేజ్ చేరే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే కీలకంగా ఇప్పటిదాకా ఏలెక్కు పెట్టి చూపించిందో A1గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు, ఆయన బేస్ చేసుకొని ఆయన చుట్టూతో తిరిగింది. ఆయన విదేశాల్లో ఉన్నప్పుడు ఆయనే చెప్పి చేయించారని ప్రణీత్ రావు, భుజంగరావు, రాధాకృష్ణరావు వీళ్ళందరూ చెప్పారు. సో ఇప్పుడు ఆయన వచ్చిన తర్వాత నెక్స్ట్ ఫర్దర్గా ఏమీ చెప్పనటువంటి పరిస్థితి. అందుకనే ఇప్పుడు ప్రధానంగా ఆయనను క్లోజ్ చేస్తేనే ఈ కేసు కొంత స్టెప్ ఫార్వర్డ్ పడే అవకాశం ఉంటుంది. లేదు అంటే ఈ కేసు మరింత సాగదీసే అవకాశాలు ఉంటాయి, ఒక మరింత సీక్వెల్ సినిమాలాగా జరిగే అవకాశం ఉంటుంది. ఇప్పటికే చాలామంది సాక్ష్యాలను విచారించారు. మరోవైపు కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా నెంబర్ కూడా, అంటే అమిత్ షాతో బండి సంజయ్ అప్పట్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి సందర్భంగా ఆ యొక్క సంభాషణలు కూడా విన్నారు. మునుగోడు ఎన్నికల్లో గెలుపుకు కూడా ఫోన్ ట్యాపింగ్ క్రియాశీలక పాత్ర పోషించింది అనేది చాలా మందికి తెలిసినటువంటి నగ్న సత్యం. సో ఇటువంటి క్రమం కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అంశం ఖచ్చితంగా ఇది ఒక కొలిక్కి రావాలన్నా అప్పుడు ప్రభాకర్ రావు ఉన్నటువంటి ఆయన మీద ఉన్నటువంటి మధ్యంతర బెయిల్ రద్దయి ఆయన్ని క్లోజ్ చేస్తేనే ఖచ్చితంగా నెక్స్ట్ ఈయన ద్వారా నిజాలు బయటకు రాబట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరు సూత్రధారి? వీళ్ళందరూ కూడా కేవలం పాత్రధారులుగానే ఉన్నారు. ఎవరైతే ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ ఇప్పుడు దాకా ఇరుక్కున్నటువంటి వాళ్ళందరూ కూడా పాత్రధారులుగానే ఉన్నారు. సో ఇప్పుడు సూత్రధారి బయటికి రావాలంటే ఖచ్చితంగా ప్రభాకర్ రావు నోటి నుంచి రావాల్సినటువంటి అవసరం ఉంది. మరి ప్రభాకర్ రావు మరి ఎప్పుడు నోరిపుతారు? మరి ఆ మధ్యంతర బెయిల్ సుప్రీంకోర్టులో ఇచ్చినటువంటి నేపథ్యంలో ఆ బెయిల్ క్యాన్సిల్ అవుతుంది. ఎందుకంటే సిద్ధార్థ లూథ్రాకి ఒక మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. మరి ఆయన సుప్రీంకోర్టులోనే చాలా ఫేమస్ అడ్వకేట్. అట్లాంటి సందర్భాల్లో ఆయన వినిపిస్తున్నటువంటి వాదనలు ఆయనని ఇప్పుడు ప్రభుత్వం సిట్టు
కొంత ఆయనని టేకప్ చేసినటువంటి నేపథ్యంలో, ఆయన ఈ కేసుని దగ్గరుండి వాదనలు సుప్రీంకోర్టులో వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో, ఆయన తీసుకున్నటువంటి కేసులు ఇప్పటిదాకా ఏది కూడా కొంత నెగిటివ్గా వెళ్ళినటువంటి దాఖలాలు అన్నీ కూడా చాలా పాజిటివ్ రిజల్ట్స్ వస్తున్నటువంటి సందర్భంగా ఆయన ట్రాక్ చూసిన తర్వాత ఫోన్ ట్యాపింగ్లో ఖచ్చితంగా ప్రభాకర్ రావుకి కొంత ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా ఆ బెయిల్ రద్దయ్యే అవకాశాలు ఎక్కువ శాతం ఉన్నాయేమో అని కొంత జనంలో చర్చించుకుంటున్నటువంటి మాట. మొత్తం మీద ప్రభాకర్ రావు నోరు తెరిస్తేనే ఫోన్ ట్యాపింగ్ అంశం ముందుకు కదులుతుంది. తద్వారా సుప్రీంకోర్టు కూడా ఖచ్చితంగా ఈ విచారణకి సహకరించట్లేదు అనే ఒక అంశం తెర మీదకి వచ్చినటువంటి నేపథ్యంలో, గ్యాడ్జెట్స్ యొక్క డేటాను కూడా రికవర్ చేయలేనటువంటి పక్షంలో ఖచ్చితంగా ప్రభాకర్ రావుని కస్టడీకి ఇచ్చే అవకాశం ఉందేమో అని అనిపిస్తుంది. సో చూద్దాం ఏం జరగబోతుందో ఫోన్ ట్యాపింగ్ అంశంలో. సో మీరు కూడా ఫోన్ ట్యాపింగ్ అంశంలో సుప్రీంకోర్టు ఎటువంటి నిర్ణయం ఇస్తుంది, ఖచ్చితంగా ప్రభాకర్ రావు నెక్స్ట్ సూత్రధారులు ఎవరనే అంశాన్ని ఎప్పుడు బయట పెడతాడు, మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.